హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హైటెక్ అకాడమీ. ఎలా ఉన్నారు అందరూ? లాస్ట్ టైం నా టాపిక్ న్యూట్రిషన్ టాపిక్ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఏమనుకున్నాము, కంటిన్యూషన్ టు ద న్యూట్రిషన్ టాపిక్ క్లోరోప్లాస్ట్ గురించి మనం ఈరోజు ఎంత ఈజీగా అంటే యూ విల్ గెట్ ద, నేనేమన్నాను, యూ విల్ గెట్ ద 14 మార్క్స్ ఫ్రమ్ దిస్ లెసన్ అన్నాను కదా. సో ఇఫ్ యూ లిజన్, మీరు ఈ లెసన్ ఈ టాపిక్ని మీరు లిజన్ చేస్తే లాస్ట్ వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే యూ విల్ మస్ట్ అండ్ షుడ్ గెట్ 4 మార్క్స్ ఫ్రమ్ దిస్ టాపిక్. And everyone keep watching this video, and I am going to show easy way, easy trick to learn the chloroplast topic along with the diagram and its types. And must and should everyone అందరూ కూడా నా వీడియోని లాస్ట్ వరకు వాచ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఖచ్చితంగా బెల్ బటన్ని క్లిక్ చేసి నాకు ఫర్దర్గా మీకు మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేలాగా అండ్ మీరు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని అనుకుంటున్నాను. లెట్స్ గో టు ద టాపిక్. నౌ ఐ టోల్డ్ ఆల్రెడీ వేర్ డస్ ద ఫోటోసింథసిస్ రియాక్షన్ అక్కర్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏంటి, వేర్ డస్ ద photosynthesis reaction occur. Autotrophic nutrition, best example is what? Plant preparing their own food by the process called photosynthesis. So నేను చెప్పాను కదా, photosynthesis ఎక్కడ జరుగుతుంది? Photosynthesis is occurring in a cell organelle called chloroplast. What is chloroplast? It is a cell organelle present in plant cell. So first of all, while going to the ఫోటోసింథసిస్ అక్కరింగ్ అండ్ యాక్టివిటీస్కి వెళ్ళే కంటే ముందు, ఇంకా ఫోటోసింథసిస్ ఎక్స్పెరిమెంట్స్ కంటే ముందు మనం క్లోరోప్లాస్ట్ స్ట్రక్చర్ అండ్ క్లోరోప్లాస్ట్ పార్ట్స్ అనేది మనం తెలుసుకుందాం. లిజన్ హియర్, క్లోరోప్లాస్ట్ ఈజ్ అన్ ఓవెల్డ్ స్ట్రక్చర్. విచ్ స్ట్రక్చర్? ఓవెల్డ్ స్ట్రక్చర్. అండ్ ఇట్ ఈస్ డబల్డ్ మెంబ్రేన్. హౌ మెనీ మెంబ్రేన్? Double membrane. Double membrane is wherever the organ is you are learning in the what cell organ is, they are double membrane, protective membrane. So plasma membrane, cell membrane, you are మీరు అందరు ఆర్గనిల్స్ నేర్చుకున్నారు కదా, you already heard in cell organelles. Like that every part in a cell is how many membrane? Double membrane. So inner membrane, outer membrane will be there for protection of the organelle. So here chloroplast is a 3 membrane structure. How many membrane structure? 3 membrane. అంటే 3 membrane అంటే దీంట్లో ఇంకెన్ని పార్ట్స్ ఉంటాయి మనకు? 3 parts. What is that? Grana, stroma and thylakoid. సో మీరు వినండి, ఇక్కడ డబల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ అన్నాం. సో మీకు దాని లోపల ఉన్న క్లోరోప్లాస్ట్ లోపల ఉన్న ఆర్గనెల్స్, క్లోరోప్లాస్ట్ లోపల ఉన్న పార్ట్స్, హౌ దే ఆర్ లుక్ లైక్, హౌ టు లొకేట్ దెమ్. సో గ్రానా ఈజ్ లైక్ స్టాక్. గ్రానా ఈజ్ లుక్ లైక్ స్టాక్. స్ట్రోమా ఈజ్ లుక్ లైక్ ఫ్లూయిడ్. Stroma is look like fluid. And thylakoid is look like bundle. అంటే నేను మీకు ఇలా హింట్ ఎందుకు ఇస్తున్నానంటే, ఎప్పుడైతే నేను ఈ యొక్క స్ట్రక్చర్ లోపల మీకు నేను ఆ పార్ట్స్ వేసినప్పుడు ఏది గ్రానా, ఏది స్ట్రోమా అండ్ ఏది థైలాకాయిడ్ అనేది మీరు ఈజీగా లొకేట్ చేసుకోవచ్చు. వాట్ ఐ టోల్డ్? స్టాక్ లైక్. Okay, Nana? Next, what I told? Bundle like. And what I told? Fluid like. ఇప్పుడు ఈ స్టాక్ లాగా కనిపించే దాన్ని ఏమంటాము? గ్రానా. అండ్ ఈ ఫ్లూయిడ్ ఏమంటాం మనం? స్ట్రోమా. ఈ బండల్స్ ఏమంటాం మనము? థైలాకాయిడ్. థైలాకాయిడ్. ఓకే, హియర్ chloroplast is the organelle where the photosynthesis will occur. So again in this we are going to learn an important topic. What is that? Photosynthesis is of 2 types. How many types? 2 types. Okay, now anyone know how many types of photosynthesis are there? 2 types. What are those? Light reaction and dark reaction. Which reaction?
light reaction and dark reaction. Light reaction and dark reaction. Okay, what you will say? Light reaction. The name itself, light reaction means మీరు ఏమంటారు, లైట్ ఉన్నప్పుడు జరుగుతుంది. డార్క్ రియాక్షన్, ఎవ్రీవన్ విల్ గో ఫర్ ది వాట్ ఏ రాంగ్ అసెప్షన్. వాట్ ఈస్ దట్? నైట్ టైంలో జరిగేదాన్ని డార్క్ రియాక్షన్ అంటారు, బట్ నాట్ నైట్ టైం. సో వాట్ ఈస్ మీన్ బై డార్క్ రియాక్షన్ మీన్స్ వెన్ దెర్ ఈస్ ఏ క్లౌడీ డే, క్లౌడీగా ఉన్నప్పుడు కానీ సన్లైట్ మనకి ఎఫిషియెంట్గా లేనప్పుడు కానీ జరిగే దాన్ని ఏమంటాం మనము? డార్క్ రియాక్షన్. ఎప్పుడైతే సన్లైట్ ఎఫిషియెంట్గా ఉన్నప్పుడు జరిగేదాన్ని ఏమంటాం మనము? లైట్ రియాక్షన్. ఈ రెండు రియాక్షన్స్ కూడా మనకి ఎందులో జరుగుతాయి? క్లోరోప్లాస్ట్. ఈ రెండు రియాక్షన్ ఎందులో జరుగుతాయి? chloroplast. Listen to me carefully. So what I told, how many membrane structure? Double membrane structure. How many organelles are present? 3 organelles are present. Stalk like grana, fluid like stroma, bundle like thylakoid. We have located them. Now here chloroplast. Chloroplast, in the chloroplast who is present means a pigment is present. I told in the Van Niel equation. బిఫోర్ వీడియోలో మీకు చెప్పాను నేను ఏమని, వాన్ నీల్ ఈక్వేషన్లో ఎవర్ ప్రెజెన్స్లో మనకు ఫోటోసింథసిస్ జరుగుతుంది? సన్లైట్ అండ్ క్లోరోఫిల్. సో మనకి ఏదైతే ఆ క్లోరోఫిల్ పిగ్మెంట్ కూడా ఎక్కడ ప్రెజెంట్ అయి ఉంటుందంటే ఇన్ ద క్లోరోప్లాస్ట్. అండ్ ఇక్కడ మనకి గ్రానా, స్ట్రోమా, థైలకాయిడ్తో పాటు మీ అందరికీ స్టొమాటల్ సెల్స్ తెలుసా? మనకు స్టొమాటా, ద క్లోజింగ్ అండ్ ఓపెనింగ్ ఆఫ్ ద స్టొమాటా, bean shaped structures. You all know the bean shaped structures. Bean shaped structures. ఇది మీకు ఆల్రెడీ 9th క్లాస్, 8th క్లాస్, ఏమంటారు 6th క్లాస్లో కూడా మనకి స్టోమా గురించి ఉంటుంది. వాట్ ఈస్ దిస్ స్టోమాటా? స్టోమాటా ఈజ్ ద cells present in the chloroplast, okay, layer. What is the function of it means opening and closing of the stomata will trap the energy. ఇప్పుడు నేను ఏమన్నాను మీకు? లైట్ ఈజ్ ఇంపార్టెంట్. మనకి ఫోటోసింథసిస్ జరగాలంటే ఏమన్నాను? లైట్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ లైట్ని మళ్ళీ ఏమంటారు? ఆ వాటర్ని మాయిశ్చర్ ఎన్విరాన్మెంట్లోకి ఇస్తుందని కూడా అన్నాను. ఏదైతే మాయిశ్చర్ బయటికి వెళ్తుందన్నా మనకు కావాల్సిన పార్ట్ ఏంటిది? స్టొమాటా. So here with the opening and closing of the stomata, with the absorption of the stomata in the chloroplast, 3 events will occur. మీకు నేను లైట్ రియాక్షన్లో, డార్క్ రియాక్షన్లో స్టెప్ 1, 2 and 3 ఈ 3లో కంప్లీట్ చేసేస్తారు. 2 and 3. ఓకేనా? సో లైట్ రియాక్షన్ అంటే లైట్ పైన డిపెండ్ అయ్యే రియాక్షన్. ఏం రియాక్షన్? లైట్ dependent means what? Light dependent, or we can say photochemical reaction. So dark reaction, the name lone undi. What is mean by dark reaction? Light independent అంటే లైట్ పైన డిపెండ్ అవ్వదు. or we can say by the end products of before biosynthetic, by the end products of above reaction it will continue the reaction. అంటే దీంట్లో మిగిలిపోయిన ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని కంటిన్యూ చేసేదాన్ని ఏమంటాం? బయోసింథటిక్. అంటే విత్ దిస్ ఎండ్ ప్రోడక్ట్స్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఇట్స్ రియాక్షన్. ఓకేనా నాన్న? మీ అందరికీ ఈ 3 ఈవెంట్స్ అని చెప్పాను కదా నేను. లైట్ రియాక్షన్లో కానీ డార్క్ రియాక్షన్లో కానీ మనకి 1, 2, 3 స్టెప్స్ 1, 2, 3 స్టెప్స్లో కంప్లీట్ చేస్తాను అన్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు క్లోరోఫిల్ is a which pigment? Green pigment. What is that green pigment? It is present in a plant. Like how the hemoglobin present in our body, like that chlorophyll is present in plants. How many types of chlorophylls are there? Chlorophylls are of how many types? 2 types, A and B. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు chlorophyll A completely you will be finding in blue green color, healthyగా. Chlorophyll B, yellow green color. How it will be? Yellow green color. Yellow is greenish color. Chlorophyll B pigment. Blue green color, it will be chlorophyll A pigment. And మనకు ఈవెంట్స్ లో జరుగుతుంది నాన్న అని చెప్పాను. ఏమని? లైట్ రియాక్షన్ కానీ డార్క్ రియాక్షన్లో కానీ మనకి ఈవెంట్స్ జరుగుతాయని చెప్పాను. ఏంటా ఈవెంట్స్ అంటే క్లోరోప్లాస్ట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమవుతుంది? ఈవెంట్ 1
ఇవేంటి క్లోరోప్లాస్ట్ ఈవెంట్స్. ఏంటివి ఇవి? క్లోరోప్లాస్ట్ ఈవెంట్స్. క్లోరోప్లాస్ట్ ఈవెంట్స్ ఫర్ ఫోటోసింథసిస్ రియాక్షన్స్. ఏవైతే లైట్ రియాక్షన్ కానీ డార్క్ రియాక్షన్లో కానీ ఈవెంట్స్ జరిగేదాన్ని ఏమంటామా? క్లోరోప్లాస్ట్లో జరిగే ఈవెంట్సే ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఏంటిది? ఫస్ట్ కన్వర్షన్ ఆఫ్ light energy to chemical energy. Which energy? Light energy to chemical energy. ఎలా చెప్తారు చెప్పండి? సన్లైట్ లో నుంచి వస్తున్న సన్ రేస్ ని మనం ఎట్లా కెమికల్ లాగా కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇట్ ఈస్ గుడ్ నా లైట్ ఎనర్జీ టు కెమికల్ ఎనర్జీ. నెక్స్ట్ సెకండ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. వాట్ ఈస్ దిస్? స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. మీ అందరికీ తెలుసు ఈక్వలిబ్రియం రియాక్షన్ అంటాం, రివర్సబుల్ రియాక్షన్. వాటర్ మాలిక్యూల్ ఎలా ఉంటుంది నాన్న? H2O. అది ఎలా కన్వర్ట్ అవుతుంది? డివైడ్ అయితే H ప్లస్ అండ్ OH మైనస్ అయాన్స్. అంటే ఆనయాన్ కాటయాన్ అండ్ ఆనయాన్ లాగా మనకి డివైడ్ అవుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిది? ఆక్సిడైజింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ టు కార్బోహైడ్రేట్స్. అంటే కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని దాన్ని ఆక్సిడైజ్ చేసి ఫుడ్ ని ప్రిపేర్ చేయడం. ఏంటిది? ఆక్సిడైజింగ్ ద CO2 to CH2O. CH2O nothing but carbohydrates, Nana. Don't be confused. CH2O is the structure formula for carbohydrates. Okay now, everyone note this. What we have discussed, chloroplast structure and how they look like. In the chloroplast, what is occurring at all? Photosynthesis. And photosynthesis of how many types? Light reaction and dark reaction. Any types, Nana? Light reaction, dark reaction. లైట్ రియాక్షన్ ని ఇంకొక పేరు ఏమనొచ్చు? లైట్ పైన డిపెండ్ అవుతుంది కాబట్టి లైట్ డిపెండెంట్. అండ్ ఇంకేమంటారు? ఫోటాన్ అంటే లైట్ ని తీసుకుంటుంది కాబట్టి ఏమంటున్నాము? ఫోటోకెమికల్ రియాక్షన్. నెక్స్ట్ డార్క్ రియాక్షన్. డార్క్ రియాక్షన్ ఏమంటున్నాం నాన్న మనము? లైట్ ఇండిపెండెంట్ రియాక్షన్. అదేమంటుంది? బిఫోర్ జరిగే దాన్ని తీసుకొని చేసుకుంటుంది కాబట్టి దాన్ని ఏమంటున్నాం? బయో సింథటిక్ రియాక్షన్. ఓకే ఎవ్రీవన్, నోట్ ద స్ట్రక్చర్ అండ్ పార్ట్స్. Now coming to the light reaction events. So what is occurring in the light reaction? ఇప్పుడు నేను లైట్ రియాక్షన్ అని చెప్పాను కదా. లైట్ రియాక్షన్ ఈజ్ అక్కరింగ్ ఇన్ ద గ్రానా. ఎక్కడ జరుగుతుంది? గ్రానాలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? గ్రానాలో. ఇంకోటి మీకు నాన్న ఇప్పుడు మీకు ఈ బండల్స్ అనేవి అటాచ్ అయ్యి ఉన్నాయి కదా. స్ట్రోమాలో అటాచ్ అయ్యి ఉంది అండ్ గ్రానా అటాచ్ అయ్యి ఉంది కాబట్టి మనం దీన్ని ఏం ఎలా అనాలంటే గ్రానా థైలకాయిడ్, స్ట్రోమా థైలకాయిడ్. We call them like that because grana and stroma they are present along with the thylakoid membrane. కాబట్టి మనం గ్రానా థైలకాయిడ్. సో మనకి ఏదైతే డార్క్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది? గ్రానా. లైట్ రియాక్షన్ జరిగేది అంతా ఎక్కడ జరుగుతుంది? గ్రానా థైలకాయిడ్. సో గ్రానా థైలకాయిడ్ లో ఎలా జరుగుతుంది అంటే స్టెప్ వన్ లో ఏమవుతుంది? ఫోటాన్ ఎనర్జీ ఈస్ ట్రాప్డ్. ఫోటాన్ ఎనర్జీ ట్రాప్డ్ అంటే ఏమనాలి నాన్న? ఎప్పుడైతే లీఫ్ సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు ఏమవుతుంది? దాంట్లో ఉన్న క్లోరోఫిల్ స్టొమాటా ఓపెనింగ్ క్లోజింగ్ వల్ల ఏమవుతుంది? సన్ నుంచి ఎనర్జీని ట్రాప్ చేసుకుంటుంది. సో every quantity is having some units. So for sunlight what we are having? Photons is the unit. So మనకి సన్లైట్ ఎనర్జీ, సన్ ఎనర్జీ అనేది ఎలా ట్రాప్ అవుతుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫోటాన్స్. ఎనర్జీ ట్రాప్ అయింది ఏమవుతుందంటే ట్రాప్ అయిన తర్వాత ఇమీడియట్లీ ఇట్ విల్ గో ఫర్ ద స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. H ప్లస్ అండ్ OH మైనస్. దీన్ని హైడ్రోలైసిస్ అంటాం. ఏమంటాము? హైడ్రోలైసిస్. ఎవరికైనా హైడ్రోలైసిస్ అంటే ఐడియా ఉందా నాన్న? హైడ్రో మీన్స్ వాటర్, lysis means breaking. So here what are the products we are getting? H plus and OH minus. Third is what? By the H plus ions, what it is means last topic is very very important. మీ అందరికి NADP and ATP ఐడియా ఉందా? NADPH and ATP ఐడియా ఉందా? ఏంటంటే మనం మైటోకాండ్రియా ద పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అక్కడ చూసుకుంటాం. ఏంటిది? NADPH అండ్ ATP.
NADPH and ATP. What is NADPH? What is NADPH? We'll see. Okay, see Nana here. NADP. What? Nicotinamide, adenosine. DPH means hydrogen phosphate. Adenosine diphosphate actually. So what it will be, what it will form? Diphosphate means NADP is combining with H plus. H plus ఎక్కడి నుంచి వచ్చింది అన్న? హైడ్రాలసిస్ నుంచి వచ్చింది. ఏం ఫామ్ అవుతుంది? NADPH. ఓకేనా? ADP అంటే ఏంటిది? అడినోసిన్ డైఫాస్ఫేట్ కాస్త ఏమవుతుందంటే H plus తో కంబైండ్ అయితే ఎనర్జీ వస్తుంది కదా, అప్పుడు ఏమవుతుంది? ATP. ఓకే, ఈ రెండు ఏంటి మేడం? NADPH అండ్ ATP. వాట్ ఆర్ దోస్? దే ఆర్ ద ఎనర్జీ సోర్సెస్. ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది అని అన్నాం కదా, ఆ ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటుంది అంటే ఏ ఫామ్ లో ప్రిపేర్ చేసుకుంటుంది? మనకి ఏ ఫామ్ లో మనకు కనిపిస్తుంది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లాంట్ లో ఎలా ఉంటాయి? NADP అండ్ ADP ఫామ్ లో ఉంటాయి. ఎలా ఉంటాయి? NADP అండ్ ADP ఫామ్ లో. కన్వర్షన్ ఎలా అవుతుంది? NADPH అండ్ ATP. హౌ దే ఆర్ కన్వర్టింగ్? ఎలా కన్వర్ట్ అవుతున్నాయంటే, ముందు స్టెప్, సెకండ్ స్టెప్ లో ఏం జరుగుతుంది? ఏదైతే మనం వాటర్ ఏదైతే మనం ప్లేస్ చేసామో అది స్ప్లిట్ అవుతుంది. ఆ స్ప్లిట్ అయినప్పుడు వచ్చిన H plus అయాన్సే ఏమవుతుంది? రియాక్షన్స్ లో ప్లేస్ అవుతుంది. సో హౌ మెనీ H plus ions will get, ma'am? You have a doubt. So some millions of hydrogen ions are divided, because how much quantity of molecules you are pouring to the plant, it will be continuously splitting. Continuous hydrolysis reaction will occur. Continuous గా hydrolysis reaction అనేది జరుగుతుంది. ఎప్పటికప్పుడు మనకి ఎనర్జీ ఫామ్ అనేది వచ్చేస్తుంది. ఫుడ్ వీఆర్ గెటింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ NADPH అండ్ ATP. అండ్ ఎవ్రీ స్టూడెంట్ లిసన్ టు మీ. ATP, 1 ATP is giving 7,200 kilocalories of energy. Guess how much energy you are getting, how much ATPs you are intaking with the food. So everyone got about the light reaction? Everyone, are you okay with the light reaction? అర్థమైందా? ఎన్ని స్టెప్స్ జరుగుతాయి నాన్న మనకు లైట్ రియాక్షన్? 1, 2, 3. స్టెప్ 1 ఏంటిది? ఎనర్జీ ట్రాపింగ్. స్టెప్ 2 ఏంటిది? హైడ్రోలైసిస్. స్టెప్ 3 ఏంటిది? NADP and ATP is converting with combining with what? H plus. With combining with what? H plus. And outer environment and atmospheric air, it is converting as energy molecules. I didn't wrote the name, no? What is this? Same name. Nicotinamide, adenosine, diphosphate ఉంది కదా, దాని ప్లేస్ లో ఏం చేస్తాం? డైహైడ్రోజన్ ఫాస్ఫేట్. అడినోసిన్ dihydrogen phosphate. Finish? Okay, dihydrogen phosphate. This is the about the light reaction. Okay, in the next class and we will be going to continue with the dark reaction. And we continue with the dark reaction. Everyone note the topic properly and go through the structure properly and the organelles present in the chloroplast properly. Okay, everyone, please note it perfectly and follow the video. ఓకే స్టూడెంట్స్, ఈరోజు మీకు ఈ టాపిక్ క్లియర్గా అర్థమైంది కదా, అబౌట్ ద క్లోరోప్లాస్ట్, లైట్ రియాక్షన్ అండ్ ఇట్స్ ఈవెంట్స్. సో నెక్స్ట్ మనము నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ద నెక్స్ట్ సబ్ పార్ట్ ఆఫ్ ద ఫోటోసింథసిస్ రియాక్షన్, డార్క్ రియాక్షన్ గురించి మళ్ళీ తెలుసుకుందాం మనము. అండ్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూసి ఏమంటారు, లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మన బెల్ బటన్ని క్లిక్ చేయండి. అండ్ సపోర్ట్ మీ ఫర్ నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ.